వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. చనిపోయిన భక్తులు వివిధ రాష్ట్రాల పౌరులు. కోలార్, బెంగళూరు, గుల్బర్గా, చిగమగళూరు, కర్ణాటక రాష్ట్రం, కొచ్చి, కేరళ రాష్ట్రం, తంజావూరు, తెరత్తని, గుమ్మడిపూడి, చెన్నై, ట్రస్మెన్నాడు రాష్ట్రం నివాసులు. పుణ్య పాపాల స్వర్గ నరకాల సబ్జెక్ట్ మోక్షం కోసం 60 పైబడిన సీనియర్ సిటిజన్స్ వాంఛ ఇది. ఈ సబ్జెక్ట్ జాతీయ సబ్జెక్ట్. ఈ ప్రక్రియ సెప్టెంబర్లోని ప్రతి రాష్ట్రంలోనే స్టార్ట్ చేయాలి. టీటీడీ అధికారులు జీకే లేదు వారికి కేర్లెస్ గా హ్యాండిల్ చేశారు. టీటీడీ అధికారులు పోలీస్ వైఫల్యం కూడా 100% ఉంది. ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ గ్రూపులని టీటీడీ వాడాలి. ఇక్కడ అలా చేయాలి. లేదు తప్పు. ఓకే నైస్. రాజగోపాల్ నాగపట్ల, అడ్వకేట్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. హలో, నమస్తే. మీకు అందరికీ ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరు టీవీ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఈ యొక్క సంఘటనని మీరందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే తిరుపతి దేవస్థానం 2025లో చేపట్టిన వైకుంఠ ఏకాదశి ప్రోగ్రాంని సంతోషంగా జరుపుకునే సందర్భంలో కొన్ని కారణాల వల్ల, దురదృష్టకరం వల్ల 6 మంది భక్తులు చనిపోవడం జరిగింది. 6 మంది కూడా వాళ్ళు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి రావడం జరిగింది. చాలామంది క్షతగాత్రులై హాస్పిటల్లోను, సిమ్స్లోను చికిత్స పొందుతున్నారు. సో దీని మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు స్పందించి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియో 5 లక్షలు ప్రకటించడం కూడా జరిగినది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం వారు, దేవస్థాన అధికారులు సంపూర్ణమైన అవగాహనతో, సంపూర్ణమైన అధికారుల సమన్వయంతో ముందుకు పోతే బాగుండని ప్రజలు అనుకుంటారు. అలాగనే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకు ఇలా జరిగిందనేసి. అనుకోకుండా 92 సెంటర్ కేంద్రాలను ఓపెన్ చేయడం, అన్ని రాష్ట్రాలకి సమాచారం ఇచ్చి దానికి తగిన విధంగా, దానికి తగిన సమ్మతమైన సఫిషియంట్ గ్రౌండ్ లేకుండా, సఫిషియంట్ ప్లాన్ లేకుండా చేయడం అనేది అది ఆశ్చర్యానికి గురి చేసినది. అలాగని ఈ యాత్రికులు వస్తున్నారు, భక్తులు వస్తున్న సందర్భంలో కావాల్సిన క్రూని కానీ, కావాల్సిన సిబ్బందిని ఆ 9 సెంటర్లో పెట్టడంలో మన దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. అలాగనే స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు యొక్క సంఖ్య చాలదు. ఉన్న సంఖ్య నిన్న మొన్న 3 రోజుల క్రితం కుప్పంలో శ్రీతులు చంద్రబాబు నాయుడు యొక్క ప్రోగ్రాంలో అలసిపోయారు. అలాగనే నిరంతరం వీళ్ళు ప్రోటోకాల్ డ్యూటీలో అలసిపోతుంటారు. నిరంతరం తిరుపతి శాంతి భద్రతల పర్యవేక్షణలో అలసిపోతుంటారు. అలాగనే చెక్ బంద్ అంటే అవి ఇవి ఉంటాయి. కొన్ని ఈవినింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో మునిగి వాళ్ళు కూడా చాలా అలసిపోతున్నారు పోలీసు వాళ్ళు. కాబట్టి పోలీసులు కూడా తిరిగ్గా లేని సమయంలో ఎక్కువ అలసటం వల్ల కూడా వాళ్ళు డ్యూటీలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారని కూడా మనం ప్రభుత్వం కానీ, సంబంధిత ఉన్నతాధికారులు గమనించాలి, గుర్తించాలి. ఇకపోతే గతంలో ఎప్పుడు కానీ ఇలా జరగలేదు. సో ఈసారి పాపం మన శ్రీతులు బొల్లిని రాజగోపాల్ నాయుడు గారి యొక్క, అలా ఈఓ గారి యొక్క నేతృత్వంలో ఇలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మనమంతా గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. కానీ ఏంటంటే ఇక్కడున్న తిరుపతిలో ఉన్న అనేక దేవస్థాన ఇన్స్టిట్యూట్లో ఉన్న ఎన్ఎస్ఎస్ క్యాడ్ని, అలాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ని, అలాగే స్థానికంగా ఉన్న పెద్దల్ని, అనుభవం ఉన్న పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మన బొల్లిని రాజగోపాల్ నాయుడు గారు, ఈఓ గారు ఇంకా ముందుకు పోవాలని మేము కోరుతున్నాం. ఇలా జరగకుండా తగిన చర్యలు, తగిన టేబుల్ వర్క్తో, తగిన రోడ్ మ్యాప్తో ముందుకు పోతే అందరికీ సంతోషదాయకం. దేవస్థానం కూడా మంచి పేరు వస్తుందని కోరుకుంటాను. ప్రత్యేకించి మనకున్న టీడీ వనరులని, టీడీ డబ్బుని హెచ్చించి ఇన్వెస్ట్ చేసి తిరుపతిలో నెలకొన్న రష్ను బట్టి ఇక్కడున్న నిరుద్యోగులు కూడా ఒక అవకాశం వృత్తి ఇచ్చినట్టుగా 20,000 మంది హోంగార్డ్స్ని నియమిస్తే బాగుండని, ఆ నియామకం వల్ల చాలామంది నిరుద్యోగులు సంతోషపడతారని, దానివల్ల దేవస్థానం కూడా ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి చర్యలు మీరు దేవస్థాన అధికారులు జాగ్రత్తపరంగా తీసుకొని ఈ హిమేట ఇలాంటి సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ముందుగానే గ్రహించి, గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నేను విరమిస్తున్నాను. నమస్తే, నమస్తే, నమస్తే.